అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మనం గత కొన్ని రోజులుగా శ్రీరామ జన్మభూమి యొక్క అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆ యొక్క ఉద్యమ చరిత్రను తెలుసుకుంటున్నాం. ఇక ఒకే ఒక రోజు ఉంది. రేపే అయోధ్యలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యము ఆవిష్కరించబడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు చివరి రోజు ఆ యొక్క ఉద్యమంలో కీలక ఘట్టంగా ఆ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి అద్వితీయంగా మలుపు తిప్పినటువంటి అనేక మంది నేతల లోపల అశోక్ సింఘాల్జీ ఒకరు. వారి గురించి ఒక రెండు మాటలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అనేక సంవత్సరాలు ప్రచారకగా పనిచేశారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్లో చేరడం జరిగింది. వారు ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్లో చేరారో ఈ యొక్క అయోధ్య ఉద్యమ ఘట్టాన్ని, అయోధ్య ఉద్యమాన్ని అనేక రకాలుగా ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పడం జరిగింది. ముఖ్యంగా వారు పోషించినటువంటి పాత్ర చాలా విశేషమైనటువంటిది. అయితే అయోధ్య ఉద్యమం గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా 1934లో రామచంద్ర పరమహంస గారు దీనికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఈ ఉద్యమానికి పూర్తి ఆకృతిని ఇచ్చినటువంటి నేత అశోక్ సింఘాల్జీ. మూడవది, ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసినటువంటి నేత లాల్ కృష్ణ అద్వానీ గారు. ఇదంతా కూడా మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అశోక్ సింఘాల్జీ విశ్వ హిందూ పరిషత్కు కార్యదర్శిగా, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ అధ్యక్షుడిగా విశ్వ హిందూ పరిషత్కు వారు అనేక రకాలటువంటి విప్లవాత్మకమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా 1984లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మఠాలు, మందిరాలు, సాధు సంతులను, పీఠాధిపతులను అందరినీ కూడా 1984లో ఢిల్లీలో ధర్మ సంసద్ పేరుతోటి వారు అందరినీ కూడా ఏకీకృతం చేసి ధర్మ సంసద్ పేరుతోటి సాధు సంతుల యొక్క సమ్మేళనం అనేటువంటి జరిగింది. అందులో ఈ అయోధ్య యొక్క అంశాన్ని, అయోధ్య యొక్క ఉద్యమాన్ని, అయోధ్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో వారు ఆ సభలోపట సాధు సంతుల ముందట ఉంచి దానికి ఒక విశేషమైనటువంటి ఆకృతిని అక్కడ తీర్మానం అనేటువంటిది చేయించడం అనేటువంటిది జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్లాలనేటువంటిది. ఆ విధంగా వారు విశేషంగా ఆ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అట్లాగే వారు ఎమర్జెన్సీలో కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రామాలయం గురించి ఎంత పోరాటం అనంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి పాలన లోపల ఎన్డీఏ ప్రభుత్వము కూడా అయోధ్య అంశాన్ని ఇంకా ఏమాత్రం ముందుకు తీసుకెళ్లడం లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి విషయం లోపల వారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 1992లో కరసేవ ఉద్యమాన్ని తన భుజాన వేసుకొని ఆ విధంగా ముందుకు నడిపించడం జరిగింది. అక్కడ తన పైన దాడి కూడా జరిగింది. అదేవిధంగా దెబ్బలు కూడా తినడం జరిగింది, లాఠీ దెబ్బలు కూడా తినడం జరిగింది. ఆ విధంగా అయోధ్య ఉద్యమాన్ని కీలకంగా మలుపు తిప్పినటువంటి నేతల లోపల అశోక్ సింఘాల్జీ ఒకరు. వారు విశ్వ హిందూ పరిషత్ బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఒక అంశాన్ని ఖచ్చితంగా మనము మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలి. అప్పుడు కేరళలో మీనాక్షిపురం ఏదైతే ఉందో, తమిళనాడులోని మీనాక్షిపురం ఏదైతే ఉందో, ఆ మీనాక్షిపురం లోపల మతాంతీకరణలు, మతం మార్పులు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకొని వారు ఆ విషయం లోపల చాలా విశేషంగా కృషి చేశారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించారంటే దళితుల కొరకు 200 దేవాలయాలు అనేటువంటివి నిర్మించి ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించడం జరిగింది. ఈ విధంగా 1926లో జన్మించినటువంటి అశోక్ సింఘాల్జీ హిందుత్వం కొరకు, హిందూ సంస్కృతి కొరకు, ముఖ్యంగా రాముని కొరకు తీవ్రమైనటువంటి పోరాటం చేసి 2015 లోపల స్వర్గస్థులు కావడం జరిగింది. ఆ మహనీయునికి పుష్పాంజలి, నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తూ జై శ్రీరామ్.